సంపూర్ణతను ప్రాప్తి చేసుకునేందుకు ప్రకాశ్మణి దాది గారి గుప్త పురుషార్థము 19వ పుణ్యస్మృతి దినం నిమిత్తముగా విశేషమైనటువంటి ధారణలు. దాది గారు అన్ని బాధ్యతలను సంభాళన చేస్తూ కూడా నేను సర్వగుణ సంపన్నముగా, సర్వ కళలలో సంపన్నంగా, నిర్వికారతలో కూడా సంపన్నముగా అయి సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే తీరాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు. దాది గారు మనస వాచ కర్మణ డబల్ అహింసకులుగా అయి అందరికీ సుఖాన్ని ఇచ్చారు, సుఖము తీసుకున్నారు. మనసు ద్వారా కూడా ఏ ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వలేదు, దుఃఖాన్ని తీసుకోలేదు. దాది గారు సదా ఒక్క తండ్రి ఆకర్షణలో మాత్రమే ఉండేవారు. వారిని ఏ పాత వస్తువు, వ్యక్తి మరియు తత్వాలు కూడా తమ వైపు ఆకర్షించలేదు. సదా ఒక్క తండ్రి స్మృతిలో ఉండి వారి సూక్ష్మ వృత్తులను కూడా ఏకాగ్రం చేశారు. సదా సాక్షి తనపు స్థితిలో ఉండి సదా సాతి యొక్క తోడును అనుభవం చేశారు. వారి దృష్టి వృత్తిలో ఆత్మీయత మరియు అలౌకికత ఉండేది. వారి సంస్కారాలలో ఎంత రాయల్టీ ఉండేది అంటే వారి కనులు ఎందులో కూడా మునిగిపోలేదు. వారు ఎవరి అవగుణాన్ని మనసులో ఉంచుకోలేదు, ఎవరి అవగుణాన్ని నోట్ చెయ్యలేదు. సదా పరచింతన, పరదర్శన మరియు పరమతము నుండి ముక్తముగా ఉండి స్వచింతనలోనే ఉన్నారు. దాది గారు బ్రహ్మబాబా సమానం సదా నిరహంకారిగా ఉన్నారు. నిరాకారి మరియు నిరహంకారి స్థితిలో ఉండే అభ్యాసం చేశారు. సదా స్వయాన్ని సేవాదారిగా భావించారు. ఎప్పుడూ కూడా తన మహిమను స్వీకరించలేదు. ఎవరైనా నిందించినప్పుడు గాబరా పడలేదు, మహిమ చేసినప్పుడు సంతోషించలేదు. ప్రతి విషయంలో కూడా తమ స్థితిని సమానంగానే ఉంచుకున్నారు. బాబ్దాదా నుండి లభించిన దివ్య బుద్ధి యొక్క కానుకను కాపాడుకున్నారు. సదా సమర్థ సంకల్పాలే చేశారు. ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా ఉండాలి. అందులో కొంచెము కూడా మన్మతము లేక పరమతం అనేది మిక్స్ అవ్వరాదు. దివ్య బుద్ధి యొక్క ఆధారం పైన ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ఉండాలి. ఇదే లక్ష్యాన్ని పెట్టుకుని సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. సదా ఒకే బలము, ఒకే నమ్మకము, ఒక్కరితోనే సర్వ సంబంధాలు, ఎవరి వైపు లొంగుబాటు కానీ ఆకర్షణ కానీ లేదు. సదా బాయి వృత్తి ద్వారా అందరినీ చూశారు. దయాగుణాన్ని ధారణ చేసి బలహీన ఆత్మల్లో బలాన్ని నింపారు. అపకారులకు కూడా ఉపకారమే చేశారు. ఎటువంటి చిన్న పెద్ద పరిస్థితినైనా నథింగ్ న్యూ అంటే కొత్తదేమీ లేదు అనే స్మృతి ద్వారా దానిని దాటుకోగలిగారు. ఏ దృశ్యాన్ని చూసినా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలలో చిక్కుకోవడానికి బదులు సదా సాక్షి భావాన్ని ధారణ చేసి సదా హర్షితముగానే ఉన్నారు. వారి ప్రతి మాటలో కూడా రాయల్టీ కనిపించేది. ఏ మాట కూడా సాధారణంగా మాట్లాడలేదు. ఏదైతే జరగనున్నదో అవే మాటలు వారి నోటి నుండి వెలువడ్డాయి. ఇటువంటి సిద్ధి స్వరూప ఆత్మ యొక్క సంకల్పము కూడా సిద్ధి అయినందువలన సహజముగానే సంపూర్ణతను ప్రాప్తి చేసుకున్నారు. దాది గారు సదా ఆత్మవిశ్వాసంతో నిండుగా ఉన్నందువలన నేను కల్పకల్పము విజయీ ఆత్మను అనే స్మృతిలో ఉండేవారు. పాత స్వభావ సంస్కారాలకు లేక లెక్కాచారాలకు కూడా అధీనం అవ్వలేదు. ఆత్మ లైట్ శరీరంలో నివసిస్తూ ఉన్నట్లుగా అనుభవం చేసుకునేవారు. దాది గారి బుద్ధి స్వచ్ఛంగా, శుద్ధంగా అద్దం వలె ఉండేది. వారు నిరంతరము తపస్వి మూర్తిగా ఉండేవారు. ఈ తపస్సు ద్వారానే విశ్వ కళ్యాణం జరుగుతుంది, సుఖమయ ప్రపంచం వస్తుంది అనే స్మృతిలో సదా ఉండేవారు. దాది గారు అంతిమ సమయాన్ని ఎదురు చూస్తూ సదా స్వచింతన చేశారు. స్వ ఉన్నతి కొరకు అమృత వేళలో బాబాతో మధురాతి మధురంగా ఆత్మీయ సంభాషణ చేసేవారు.
బాబా యొక్క మహావాక్యాలను లోతుగా అధ్యయనం చేశారు. బాబాతో పాటు బాబా మురళి పైన తెగిపోని ప్రేమ ఉండేది. దాదీ గారు తమ సంపూర్ణ స్థితిని తయారు చేసుకునేందుకు దేహ భావం నుండి అతీతంగా ఉండే అభ్యాసాన్ని చేశారు. వారి బుద్ధిలో సదా ఇదే ఉండేది: మేము విశ్వ కళ్యాణానికి నిమిత్తము. మా స్వస్థితిని ఉన్నతంగా, ఏకాగ్రంగా, ఏకరసంగా మరియు సంకల్పాలకు అతీతంగా నిస్సంకల్పంగా చేసుకోవాలి. అప్పుడే మేము ఈ పాత ప్రపంచం నుండి ఎగిరి వతనానికి వెళ్ళి బాబా వద్ద కూర్చుంటాము. సదా నేను బాబా స్మృతిలో ఉండి అందరినీ కూడా తృప్తిపరిచి అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి అనే లగన్లోనే ఉండేవారు. ఏ ఆత్మ అయినా ఎప్పుడూ నా వల్ల డిస్టర్బ్ అయ్యి శాపం ఇవ్వకూడదు, దీనిపై పూర్తి గమనం ఉంచి అందరి ఆశీర్వాదాలకు పాత్రులుగా అయిపోయారు. సదా నేను సంపన్న ఫరిస్తాగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే ఒకే లక్ష్యమే వారి ముందు ఉండేది. ఈ పాత శరీరాన్ని వదిలి ఫరిస్తాగా అయ్యి అవ్యక్త వతనవాసిగా అవ్వాలి. ఈ సేవలైతే రాత్రి పగలు కూడా నడుస్తూనే ఉంటాయి. సేవతో పాటు స్వయం పైన సూక్ష్మ అటెన్షన్ ఉంచి పాస్వితానర్గా అవ్వాలి. దాదీ గారు సదా సర్వ విఘ్నాలకు అతీతంగా నిర్విఘ్న అవస్థలో ఉండేవారు. ఏకాంతంలో కూర్చుని స్వయం తనకు తానే సూక్ష్మ చెకింగ్ చేసుకుని తన లోపాలను, బలహీనతలను, ఆత్మరూపీ వజ్రంపై గల మచ్చలను సంపూర్ణంగా సమాప్తం చేసి అమూల్యమైన వజ్రంలాగా అయిపోయారు. స్వయాన్ని సంపూర్ణ పావనముగా లైట్ మైట్తో సంపన్నంగా చేసుకునేందుకు ఆంతరిక వైరాగ్య వృత్తి ద్వారా అన్ని విషయాల నుండి కూడా ఉపరామముగా ఉండి తమ సూక్ష్మ దృష్టి వృత్తిని సంపూర్ణ పావనంగా చేసుకున్నారు. పాత సంస్కారాల ప్రకృతిని ఓడించి ప్రకృతి జీతిగా అయ్యి బాబా ఒడిలో ఇమిడిపోయారు. నేను బాబా దానిని, నేను బాబా సమానముగా సంపూర్ణముగా అయ్యే తీరాలి. అందువలన సూక్ష్మ దేహాభిమానాన్ని, సొంత సంస్కారాలను, పేరు ప్రతిష్టలను, అలాగే మహిమను, బుద్ధి మరియు అలవాట్లను సంపూర్ణంగా సమర్పించారు మరియు తండ్రి సమానముగా అయ్యి అవ్యక్త వతనవాసిగా అయిపోయారు. అచ్చా, దాదీజీ యొక్క ఈ ప్రేరణలను మనం విని అర్థం చేసుకొని వీటిని సంపూర్ణంగా ధారణ చేసినట్లయితే మనం దాదీ సమానముగా, ఆ తర్వాత బాప్ సమానముగా అవుతాము. అచ్చా, ఓం శాంతి.